అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో గుణింతాలను ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. చూడండి, గుర్తులు, గుణింతాలు. ఫస్ట్ మనకి ఏముంటాయి? గుర్తులు ఉంటాయి కదా. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్వం, వృత్తనా దీర్ఘం, ఏత్వం, ఏతనా దీర్ఘం, ఐత్వం, ఔత్వం, ఔతనా దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. మనం ఇవన్నీ కూడా ఏం చేస్తాము? ప్రతి గుణింతంలో కూడా ఈ గుర్తులని మనము యూజ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనము కా గుణితం రాద్దాం. కా తలకట్టు పైన పెట్టాను. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, సైడ్కి పెట్టాలి. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు వృత్వం ఇస్తే క్రు, కాకు వృత్తన దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఎత్వం ఇస్తే కే, కాకు ఎత్తున దీర్ఘం ఇస్తే కే, ఇది పైన కింద వస్తుంది. కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఒత్వం ఇస్తే కో, కాకు ఒత్తన దీర్ఘం ఇస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు రెండు సున్నాలు పెడితే కహ. ఇది చాలా ఈజీ మనం నేర్చుకుంటే. ఇప్పుడు గా గుణితం నేర్చుకుందాం. సేమ్ గా మనం అన్నీ ఫస్ట్ ఇలా పెట్టుకుంటూ పోదాం. గా దీనికి తలకట్టు ఉండవు కదా, అన్నీ ఇలా పెట్టుకుంటూ పోదాము. 16 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16. ఇప్పుడు మనం తలకట్టు పెట్టాం కదా, ఇక్కడ దీర్ఘం పెడదాం. గాకు దీర్ఘం ఇస్తే గా. ఇప్పుడు గుడి పెడదాం. గాకి గుడిస్తే గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ. ఇప్పుడు ఇక్కడ తలకట్టు పెట్టాలి, కొమ్ము పెట్టాలి. గాకు కొమ్ము ఇస్తే గు, సేమ్. గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గాకి వృత్వానికి తలకట్టు వృత్వం. గాకు వృత్వం ఇస్తే గ్రు, గాకు వృత్తన దీర్ఘం ఇస్తే గ్రూ. ఇప్పుడు గాకు ఎత్వం పెట్టాలి. గాకు ఎత్వం ఇస్తే గే, ఏలాగా పలుకుతుంది. గాకు ఎత్తన దీర్ఘం ఇస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై. ఇక్కడ కా మధ్యలో పెట్టి పైన కింద పెట్టాం కదా ఐత్వము, సేమ్ గా పెట్టి ఐత్వం. గాకు ఉత్వం ఇస్తే గో, గాకు ఉత్తన దీర్ఘం ఇస్తే గో, గాకు ఉత్వం ఇస్తే గౌ, గాకు సున్నా పెడితే గమ్, గాకు రెండు సున్నాలు పెడితే గహ. సేమ్ అలాగే చా కూడా మనం ఫస్ట్ చా ఇలా రాసుకుందాం. అన్నీ సేమ్ రాయాలి. ఇవి కూడా 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16. చూడండి, ఇప్పుడు చా అంటే తలకట్టు కదా, ఇది చా. చాకు దీర్ఘం ఇక్కడ పెట్టాలి. చాకు దీర్ఘం ఇస్తే చా, చాకి గుడి ఇక్కడ పెట్టాలి. చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ, చి చీ. చాకు కొమ్మిస్తే చు, చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, చాకు వృత్వం ఇస్తే చురు, చాకు వృత్తన దీర్ఘం ఇస్తే చురు. చాకు తలకట్టు పెట్టి అలాగే వృత్తన దీర్ఘం పెట్టాలి. చాకు ఎత్వం ఇస్తే చే, చాకు ఎత్తన దీర్ఘం ఇస్తే చే. చాకు ఐత్వం కూడా పైన కింద, ఇక్కడ ఎత్వంలాగా పెట్టి కింద ఐత్వం పెట్టాలి. చాకు ఉత్వం ఇస్తే చో, చాకు ఉత్తన దీర్ఘం ఇస్తే చో. ఇక్కడ చాక ఉత్వం ఇస్తే
చౌ, చాకు సున్నా పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చాహా. అలాగే జాకి తలకట్టు ఉండదు కాబట్టి జానే రాసుకోవాలి, జా. ఇప్పుడు అన్ని జాలు రాసుకుందాం. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అన్ని జాలు రాసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఇది జా సేమ్ ఉంటుంది. ఇక్కడ జాకు దీర్ఘం ఇక్కడ పెట్టాలి. జాకు దీర్ఘం ఇస్తే జా, జాకు గుడి కూడా ఇక్కడ పెట్టాలి. జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ, ఇలా. జాకు కొమ్ము ఇక్కడ, జాకు కొమ్ము దీర్ఘం ఇస్తే జు, జా దగ్గరే రాయాలి. ఇప్పుడు జా రాసినాం కదా, జాకి రుత్వం. ఇప్పుడు జాకి రుత్తన దీర్ఘం ఇస్తే జృ. ఇప్పుడు జాకి ఎత్వం ఇక్కడ పెట్టాలి. జా రాసి ఎత్వం పెట్టాలి. జాకి ఎత్తన దీర్ఘం ఇస్తే జే. ఇప్పుడు ఐత్వం జా రాసి పైన కింద పెడితే అయిపోతుంది. జాకి ఐత్వం ఇస్తే జై. ఇప్పుడు జాకి ఒత్వం. ఇది జాకి ఒత్తన దీర్ఘం, ఇది జాకి ఔత్వం. సేమ్ జాకి సున్నా జమ్ అవుతుంది, జాకి 2 సున్నాలు పెడితే జహా అవుతుంది. తర్వాత టా గుణితం వద్దాం. సేమ్ టాకి ఇది తలకట్టులాగా టా అంటాం. తర్వాత టాకు దీర్ఘం ఇస్తే టా, టాకు గుడి ఇక్కడ టా రాసుకుందామని. తలకట్టు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ పెట్టాలి అన్నిటికీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 యాజ్ ఇట్ ఈజ్ రాశాం కదా. ఇప్పుడు దీన్ని టాకు దీర్ఘం రాసుకున్నాం కదా ఆల్రెడీ. టాకు గుడిస్తే టీ, టాకు గుడి దీర్ఘం ఇస్తే టీ, టాకు కొమ్మిస్తే టూ పక్కకు పెట్టాలి. టాకు కొమ్ము దీర్ఘం ఇస్తే టూ, టాకు రుత్వం ఇస్తే ట్రూ, టాకు రుత్తున దీర్ఘం ఇస్తే ట్రూ, టాకు ఎత్వం ఇస్తే టే, టాకు ఎత్తున దీర్ఘం ఇస్తే టే, టాకు ఎత్వం ఇస్తే టై, టాకు ఒత్వం ఇస్తే టో, టాకు ఒత్తున దీర్ఘం ఇస్తే టో, టాకు ఒత్వం ఇస్తే టౌ, టాకు సున్నా పెడితే టమ్, టాకు 2 సున్నాలు పెడితే టాహా.